Hi, hello, welcome to my channel Devansh Triveni Vlogs. Please do subscribe this channel. ఈరోజు నా వ్లాగ్ ఏంటంటే మార్నింగ్ నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో అని వ్లాగ్ చేద్దామని చేశాను. రోజు మార్నింగ్ మా పాప కూడా నాతో పాటే లేస్తుంది, అసలు పండుకోదు. చూడండి ఎలా ఆడుకుంటుందో. నేను వీడియో తీస్తుంటే నాకెళ్ళి అలానే చూస్తుంది. ఏం చేస్తుందో మా మమ్మీ. మార్నింగ్ లేచి ఇంటి ముందు ఊడ్చి చల్లి ముగ్గేస్తుంది. పని మొత్తం తీర్చుకున్నాను. మా పాప చూడండి గేట్లోంచి ఎలా చూస్తుందో. మా మమ్మీ ఏదో చేస్తుందని అలానే చూస్తుంది. నేనుంటే చాలు మా పాపకి ఎవరి దగ్గరికి వెళ్ళదు. చూడండి ఎలా ఆడుకుంటుందో. నేను కనపడ్డా చాలు మంచిగా ఆడుకుంటుంది, కానీ నేను లేకపోతే బాగా పిల్లలకి టిఫిన్ తయారు చేయాలి కాబట్టి ఇంట్లో పనులన్నీ చకాచకా చేయాలి కాబట్టి త్వరగా చేస్తాను. పిల్లలతో చాలా కష్టంగా ఉంటుంది ఇంట్లో పనులు చేయడం, కానీ తప్పదు, మనకి చేసుకోవాలి. పని చేస్తుంటే వెనుక నుంచి మాన్విక పిలుస్తుంది. మా పాప ఏడుస్తుంది, బాగా ఏడుస్తుంది, అందుకే ఫాస్ట్గా క్లీన్ చేస్తున్నా. రోజు మార్నింగ్ చాలా వర్క్ ఉంటుంది పొద్దున్నే, ఎందుకో తెలియదు. రోజు ఎంత చేసినా పని ఉంటూనే ఉంటుంది. మార్నింగ్ చాలా వర్క్ ఉంటుంది. నాకైతే ఇంకా ఈ పిల్లలతో చాలా హడావిడి అయిపోద్ది మార్నింగ్. మా బాబుకి ఇంకా స్కూల్ లేదు కాబట్టి కొంచెం లేటుగా లేస్తున్నాం, లేటుగా అవుతుంది పని. స్కూల్ ఉంటే తొందరగా లేవాలి, ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయాలి, మా బాబుకి బాక్స్ ప్రిపేర్ చేయాలి. చాలా వర్క్ ఉంటుంది స్కూల్ ఉంటే మా బాబుకి. ఇప్పుడు స్కూల్ లేదు కాబట్టి లేటుగా లేస్తున్నా, కొంచెం వర్క్ చిన్నగా చేసుకుంటున్నా. స్కూల్ ఉంటే చాలా హడావుడే అయిపోయింది నా పని. మా అమ్మాయి అసలు పనులు చేసుకొనియదండి, ఊరికే ఏడుస్తూ ఉంటుంది, ఎత్తుకోమంటుంది, ఎవరి దగ్గరికి వెళ్ళదు. అందుకే నాకు పనులు చాలా లేటుగా అవుతాయండి. పిల్లలతో చాలా కష్టంగా ఉంటుంది పనులు చేసుకోవడం. మా బాబు ఆడిపించినా కానీ ఆడదు, ఊరికే నా దగ్గరికే వస్తుంది. మా పాప చూడండి ఎత్తుకోమని పిలుస్తుంది. అలా ఎత్తుకొని ఉండి ఆడిపిస్తే మంచిగా ఆడుకుంటుంది. ఊరికే ఎత్తుకొని ఉండాలి తనని, అప్పుడు మంచిగా ఆడుకుంటుంది. ఎత్తుకొని పనులు చేస్తే తనకి మంచిగా మనశ్శాంతిగా ఉంటుంది, కానీ మనకేమో కష్టమైపోతుంది. ఎత్తుకొని పనులు చేయడం రాదు, చేతులు నొప్పులు వేస్తాయి. కానీ తనేమో కింద ఉండట్లేదు, ఆడుకోవట్లేదు, అందుకే చాలా కష్టంగా ఉంటుంది పనులు చేయడం. బ్రేక్ఫాస్ట్ కోసం పెసర్లను మిక్సీ పట్టాను. ఈరోజు పెసర దోశలు వేస్తున్నాను. పెసర్లను మిక్సీ పట్టి ఒక పక్కకు పెట్టుకున్నాను. మిక్సీ బట్టి కొంచెం సేపు ఆ పిండిని పక్కన పెట్టాను, చాలా కొంచెం మంచిగా ఉంటుంది. మా బాబుని బ్రష్ చేయమంటే అస్సలు చెయ్యట్లేదు. త్వరగా లేస్తాడు కానీ బ్రష్ అస్సలు చేయడు. చాలా టైం తీసుకుంటాడు బ్రష్ చేయడానికి, చికాకు చేస్తాడు బ్రష్ చేయడానికి. దోశల్లోకి చట్నీ చేద్దామని పల్లీలను వేయించుతున్నాను. మా దేవాంశ్ చట్నీ బాగా తింటాడు, ఎంత తిన్నా సరిపోదు, చట్నీ బాగా తింటాడు. అందుకే చట్నీ ఎక్కువ చేద్దామని పల్లీలను ఎక్కువగా వేయించి చట్నీ చేశాను. పల్లీ చట్నీ లేకపోతే మా ఇంట్లో ఎవరు టిఫిన్ చేయరు, దోశలు తినరు. అందుకే చట్నీను ఎప్పుడు రోజు ప్రిపేర్ చేస్తూ ఉంటాను. పల్లీల్ని మిక్సీ పడుతున్నాను. మా పాప మాన్విక చూడండి ఎలా ఆడుకుంటుందో, బాల్ తోటి మంచిగా ఆడుకుంటుంది. చట్నీ చేయడం అయిపోయింది, నెక్స్ట్ దోశ వేయాలి. పిండి గట్టిగా ఉంటే దోశ క్రిస్పీగా మంచిగా వస్తుంది, అందుకే గట్టిగా ఉంచాను పిండిని.
మాన్విక కోసం అయితే మెత్తగా వేసాను దోశని. బాగా మంచిగా తింటుంది. మెత్తగా వేసి నెయ్యి వేసాను, మంచిగా తింటుంది. ఇదే అండి రోజు నా డైలీ రొటీన్ వర్క్. పిల్లలతో మామూలుగా ఉండదు, నాకు పని సరిపోతుంది. రోజు మార్నింగ్ నాకు ఎలా ఉంటుందో వీడియో రూపంలో చూపిద్దాం అనుకున్నాండి. అందుకే వ్లాగ్ చేద్దామని మార్నింగ్ వరకు తీశాను. ఇంకా అప్పటికే చాలా వీడియోస్ తీయలేదండి, కుదరలేదు మా పాపతోటి. ఇదే అండి వాళ్ళకి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.